చాక్లెట్లంటే మనందరికీ మహా ఇష్టం. ఇక పిల్లలకైతే చెప్పాల్సిన పని లేదు. చాక్లెట్లు ఉంటే చాలు వారికి అన్నం కూడా వద్దనేస్తూ ఉంటారు. అయితే అతి సర్వత్రా వచ్చేయత్ అన్నట్లు చాక్లెట్లను అతిగా తినటానికి అలవాటు పడితే వాటి మూలంగా సమస్యలు కూడా పెరుగుతూ పోతాయి. ముఖ్యంగా చాక్లెట్లలోని తీపి పదార్థం మూలంగా పసిదంతాల మధ్యలో బ్యాక్టీరియా చేరటం మొదలవుతుంది. ఈ పరిణామం అంతిమంగా దంతక్షయానికి, పిప్పిపళ్లకు దారితీస్తుందని చెబుతారు డాక్టర్లు. పిల్లలకు అతిగా చాక్లెట్లను అలవాటు చేయటం వల్ల దంతాలకు ఎలాంటి సమస్యలు వచ్చి పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చాక్లెట్ ఇదొక తీపి పదార్థం. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. గొంతులో కమ్మగా దిగిపోతుంది. మంచి అనుభూతిని పంచుతుంది. తీపి అనేది శుభసూచకం. పుట్టినరోజు వేడుక వచ్చిందంటే చాక్లెట్లు ఉండాల్సిందే. వాటిని అందరికీ పంచాల్సిందే. ఏ వేడుక అయినా చాక్లెట్లతోనే నిండిపోతుంది. ఇక చిన్నారులకైతే చాక్లెట్లంటే చెప్పలేనంత ఇష్టం. చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు సముదాయించేందుకో లేదా వారిని మచ్చిక చేసుకునేందుకో చాక్లెట్లను ఇవ్వటం మామూలే. కొంతమంది పిల్లలకైతే చాక్లెట్లు ఉంటే చాలు, ఏ తిండి అవసరం ఉండదు. వారికి ఎన్ని చాక్లెట్లు ఇచ్చినా ఇట్టే హాంఫర్ట్ చేసేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న చాక్లెట్ డబ్బాలను ఖాళీ చేసే వరకు నిద్రపోరు. అయితే ఇలా పిల్లలు చాక్లెట్లకు అతిగా అలవాటు పడితే వారి ఆరోగ్యం ఖచ్చితంగా దెబ్బతింటుందని, ముఖ్యంగా దంతాలకు సమస్యల తాకిడి పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. పిల్లలు పెద్దలకి అందరికీ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుందండి. బట్ కొంతమంది పిల్లల్లో కనుక మనం చూసినట్లయితే దే విల్ బి వెరీ మచ్ అడిక్టెడ్ ఫర్ చాక్లెట్స్ అనమాట. సో ఈ అలవాటు ఎట్లా మాన్పించాలి? సో యాక్చువల్గా పిల్లల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళంటే డెఫినెట్గా చాక్లెట్స్ తింటారు. సో పేరెంట్స్ ఏం చేయాలి అంటే మేక్ షూర్ దట్ దే టేక్ ద చాక్లెట్స్ ఇన్ లిమిట్స్. సో ఈ చాక్లెట్స్ ఎక్కువగా తినడం వల్ల కలిగే అనర్థాలు ఏంటి అనేవి చూద్దాం. అందరికీ తెలిసిందే, ఖచ్చితంగా చాక్లెట్స్ తింటే పళ్ళు అనేది ఎక్కువగా పాడవడం చూస్తుంటాము. ఎందుకు అంటే ద చాక్లెట్స్లో ఉండే షుగర్స్ అనేవి నోట్లోకి చేరడం వల్ల దే టర్న్ ఇంటూ యాసిడ్స్ అండ్ దేర్ బై ఎనామెల్ని, పంటి మీద ఉన్న పై పొరని ఎనామెల్ని అవి పాడు చేస్తాయి. సో దానివల్ల పిప్పిపళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయండి. ఇంకా ఏమవుతాయంటే పళ్ళ మీద స్టెయిన్స్ రావడము, లేదంటే పళ్ళు సెన్సిటివ్గా మారడం పిల్లల్లో మనం చూస్తుంటాం. సో పేరెంట్స్ ఏంటంటే కొంచెం మానిటరింగ్ చేస్తూ ఉండాలి. బ్రష్ చేసేటప్పుడు వాళ్ళని కొంచెం పళ్ళల్లో ఏమన్నా పుచ్చులు ఉన్నాయా, స్టెయిన్స్ ఉన్నాయా అనేవి చూసుకోవడం. రెగ్యులర్గా అట్లీస్ట్ 6 monthsకి 4 monthsకి ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి పళ్ళు చూపించడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. చైల్డ్ నాకు పన్ను నొప్పి ఉందని చెప్పినా సరే, లేదంటే తినడం వేడివి కానీ చల్లటివి కానీ తాగుతున్నప్పుడు పళ్ళు జివ్వుమంటున్నాయి అనడం, ఇలాంటి ప్రాబ్లమ్స్, కంప్లైంట్స్ కనుక కిడ్స్ చెప్తున్నట్లయితే వీ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ ద టీత్ ఆర్ గెటింగ్ డ్యామేజ్ బికాస్ ఆఫ్ ద చాక్లెట్స్. తక్కువ మొత్తంలో అప్పుడప్పుడు చాక్లెట్లను తినటం వల్ల అంతగా ప్రమాదం ఏమీ ఉండదు. కానీ తరచుగా చాక్లెట్లను తింటుంటే మాత్రం పిల్లల దంతాలకు సమస్యల తాకిడి పెరుగుతుంది. చిన్నారులు ఒకేసారి ఎంత మొత్తంలో చాక్లెట్లను తింటున్నారనే విషయం కంటే ఎన్నిసార్లు తింటున్నారనే దానిపైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎక్కువసార్లు చాక్లెట్లను తినటం వల్ల వాటిలోని తీపి పదార్థాలు దంతాలు, చిగుళ్లలో ఇరుక్కుపోతూ ఉంటాయి. అదేవిధంగా ఒకేసారి ఎక్కువ చాక్లెట్లను తిన్న చిన్నారులు ఆ తరువాత భోజనం, ఇతర ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. మధ్య మధ్యలో ద్రవ పదార్థాలు కూడా తీసుకుంటారు. కాబట్టి వారి పళ్ళ సందులోనూ, చిగుళ్లలోనూ బ్యాక్టీరియా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు చాక్లెట్ల తాలూకు అవశేషాలు దంతాల మధ్యనే ఉండి బ్యాక్టీరియా కారణంగా అక్కడే కుళ్ళిపోతూ ఉంటాయి. దీంతో దంతక్షయం, పిప్పిపళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రాత్రిపూట చాక్లెట్ తినేసి పడుకునే పిల్లలకు ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలు పడుకునే ముందు బ్రష్ చేసుకునేలా చూడటం చాలా అవసరమని చెబుతారు నిపుణులు. చాక్లెట్స్ని కంట్రోల్ చేయట్లేదు, మా పిల్లలు బాగా అడిక్ట్ అయిపోతున్నారు అంటే యూ కెన్ గో ఫర్ సమ్
అదర్ సబ్స్టిట్యూట్. అంటే ఇప్పుడు నార్మల్ వైట్ చాక్లెట్స్ లేదంటే ఆర్డినరీ చాక్లెట్స్కి వెళ్ళే బదులు గో ఫర్ డార్క్ చాక్లెట్స్ అండి. అండ్ క్యాండీస్ ఆర్ అ బిగ్ నో. సో క్యాండీస్లో ఏంటంటే ఇంకా ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ షుగర్ ఉంటాయి, ఇవి బాగా డ్యామేజ్ చేస్తాయి. సో క్యాండీస్ మాత్రం సాధ్యమైనంత వరకు మాన్పిస్తే మంచిది. సో ఇన్స్టెడ్ ఆఫ్ చాక్లెట్స్ యూ కెన్ గో ఫర్ డార్క్ చాక్లెట్స్ అనమాట. సో డార్క్ చాక్లెట్స్లో ఏమంటే ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. అండ్ టూత్ డీకే అనేది ఈ పుచ్చిపళ్ళు రావడం అనేది కంపారిటివ్గా తక్కువగా ఉంటుంది ఈ డార్క్ చాక్లెట్స్ వల్ల. సో హెల్దీ ఆప్షన్ ఈ డార్క్ చాక్లెట్స్. అండ్ ఇంకా హెల్దీగా ఆప్షన్ కావాలి, సబ్స్టిట్యూట్ కావాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దెమ్ చాక్లెట్స్ యూ కెన్ గో ఫర్ సమ్ బార్స్, ఎనర్జీ బార్స్ లైక్ ఈ పీనట్ చిక్కీ, డ్రై ఫ్రూట్ చిక్కీస్ ఇలాంటివి ఇచ్చినట్లయితే ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ ద చిల్డ్రన్స్ హెల్త్. అండ్ ఆల్సో టూత్ డ్యామేజ్ అనేది కూడా కంపారిటివ్గా తక్కువగా ఉంటుందండి వీటిల్లో. ఇంకా చాక్లెట్స్ తిన్నా సరే కొంతవరకు పళ్ళని పాడవకుండా ఎలా కాపాడుకోవచ్చు అంటే మేక్ ద చైల్డ్ 2 సార్లు ఖచ్చితంగా రోజుకి బ్రష్ చేయించడం, ఒకవేళ చాక్లెట్స్ ఎక్కువగా తిన్న వెంటనే పుక్కిలు పట్టించుకోవడం ఇలాంటివి చేయొచ్చండి. సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో ఒకవేళ చాక్లెట్స్ తిన్నా ఒక లిమిటెడ్ అమౌంట్లో తినాలి, లేదంటే గో ఫర్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్స్ లైక్ డార్క్ చాక్లెట్స్ ఆర్ హెల్త్ బార్స్ లైక్ దట్. పిల్లలకు మితంగా చాక్లెట్లు ఇవ్వటం మంచిదే. మితంగా చాక్లెట్లు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని అనేక పరిశోధనలు పేర్కొంటున్నాయి. మితంగా చాక్లెట్లను తినే పిల్లలు మ్యాథ్స్ బాగా చేస్తారని, వారిలో ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయని, ముఖ్యంగా పసిగుండెకు మేలు జరుగుతుందని అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా పిల్లలకు ఒత్తిడిని తట్టుకునే శక్తి సమకూరుతున్నట్లు గుర్తించారు. అయితే ఏ చాక్లెట్ మంచిది, ఏది చెడ్డది అనే విషయంలో తల్లిదండ్రులకు కాస్తంత అవగాహన ఉండాలి. పిల్లలకు ఇచ్చే చాక్లెట్లో కెఫిన్ ఉండకుండా చూసుకోవాలి. కొవ్వు, చక్కెర, పాల శాతం తక్కువగా ఉండేవి మాత్రమే అందించాలి. ముదురు రంగు చాక్లెట్లు పిల్లలకు మరీ మంచివి. ఈ చాక్లెట్లలో చక్కెర, ఇతర పదార్థాలు తక్కువగా ఉంటాయి. కోకో శాతం ఎక్కువగా ఉండే చాక్లెట్లను ఇవ్వటం మేలు. అయితే చాక్లెట్లతో మేలు జరుగుతుందని వాటిని పిల్లలకు అతిగా అందించటం మంచిది కాదు. ఏదైనా సరే మితంగా ఉంటేనే ఆరోగ్యం. చాక్లెట్లకు ఈ సూత్రం వర్తిస్తుంది. అప్పుడప్పుడు మితంగా చాక్లెట్లు తినటం వల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. వారి దంతాలు కూడా చక్కటి ఆరోగ్యంతో ఉంటాయి.